బోడగై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంతర్గత తీరుపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకి నచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వడం కాదు, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ కష్టపడే వారికే పదవులు ఇస్తే పార్టీ బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఉన్న పాత కక్షలను, నాయకుల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని ఇకనైనా వీడాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం ఎన్నికలు లేని సమయం కాబట్టి అందరూ కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గడ్డ మీద లేదు. కేవలం మన మధ్యన పంచాయతీలుండి మన మధ్యన సమన్వయం చేసే వ్యవస్థ లేక మనమే ఓడగొట్టుకుంటున్నాం ఒకరినొకరిని మీరు నిజంగా గమనించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇచ్చిన పథకం గురించి చెప్పుకునే పరిస్థితి లేదు. ఊళ్ళే 22 లక్షల మందికి 22,000 కోట్లు నయా పైసలు లేకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 2 లక్షల దాకా రుణమాఫీ చేసినాం. కొంతమందికి రాంది వాస్తవం కూడా వచ్చినోని కానీ చెప్పిర్రా పోయి నీకు వచ్చిందని. మన ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు. మీ గ్రామ పంచాయతీలో ఎంత మందికి రుణమాఫీ జరిగిందో మీ కాడ ఉందా లెక్క? మరి మన పోయి అడిగిర్రా ఇంటి కాడ బిడ్డ నీకు వచ్చింది కదా, మరి నువ్వన్న వచ్చి ఓటే. ఎవరెవరికి మన ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన లబ్ధి జరిగిందో ఆ లబ్ధి లిస్టు తీసుకొని కనుక మనం పోతే మనం ఎప్పటికి ఓడిపోం. ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరికి లేకపోయినాం. రాని 10 మంది వచ్చిన 70 మంది ఏమో ఇంట్లో ఉన్నారు రుణమాఫీ. బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పుణ్యాన 10 ఏళ్ల నుంచి కాలే ఇవాళ అయిందని చెప్తలేడు. మరి ఎవరు చెప్తుండ్రు? 10 మంది రాని వాళ్ళు వచ్చి లబో దిబో ఒత్తుకుంటారు. అరే అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే వాడు సోషల్ మీడియాలో పెట్టి మనల్ని బద్నాం చేస్తున్నారు. ఫేస్బుక్ అందరు వాడుతున్నారు, వాట్సాప్ అందరు వాడుతున్నారు. ఎంతమంది ప్రచారం చేస్తున్నారు మన